Year, which was the most difficult team to face? I think SRH. ఫస్ట్ మ్యాచ్ లోనే 286, ఇంకొకటి డెబ్యూట్ మ్యాచ్ లో సెంచరీ. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకోవడం పెద్ద తప్పు. అసలు నేను మీకు ముందే చెప్పిన ఒక్కొక్క టెర్రరిస్ట్ పక్క 300 కూడా. కానీ ఫస్ట్ మ్యాచ్ లో 286 ఏందిరా బాబు. మీ అమ్మ ఒక్కొక్కటి బ్యాటింగ్ చూస్తుంటే మైండ్ పోతుంది. అసలు ఏం మనుషులా మృగాలా అనిపించింది ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అయితే. సో నేను ఎక్కువ ఏం మాట్లాడను, జస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం లైట్గా హైలైట్స్ లాగా. జస్ట్ 4 to 5 minutes వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజు ఎంత హ్యాపీ అంటే ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆర్ఆర్ బౌలర్ని పొట్టు చేసినారు అనమాట. ఓకే, అది ఆర్ఆర్ వాళ్ళు కూడా కొట్టినారు, కాకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళ బ్యాటింగ్ చూసి మైండ్ పోయింది. లాస్ట్ 2024ని నీట్గా కంటిన్యూ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లోనే హైయెస్ట్ సెకండ్ స్కోర్ 286 అయితే స్కోర్ చేసేసినారు మనకి. అందరూ నేనైతే అనుకున్నా 300 దాకా పోతుంది కన్ఫర్మ్ స్కోర్ అని. ఇంత జల్దీ ఇంత ఫస్ట్ మ్యాచ్లోనే 286 కొట్టేస్తారు, 6లు 4లు అన్ని బౌండరీలను డీల్ చేస్తారని అయితే అస్సలు అనుకోలేదు. సో ఒక్కొక్కటి పిచ్చి బ్యాటింగ్ ఆడిన. అండ్ మీకు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, సో వచ్చి ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్ 200+ స్ట్రైక్ రేట్తోనే ఆడిండు. మీకు ఒకసారి స్కోర్ కార్డ్ చెప్తా. సో టోటల్ ఓవరాల్ టీమ్ స్కోర్ వచ్చేసి 286 అనమాట. దాంట్లో సెంచరీ ఇషాన్ కిషన్ది అండ్ ఇషాన్ కిషన్ వచ్చేసి 106 ఆఫ్ 47 బాల్స్ కొట్టిండు. టోటల్ 11 4లు 6 6లు కొట్టిండు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 225 స్ట్రైక్ రేట్ తోటి అయితే ఆడిండు ఇషాన్ కిషన్. ఏంది అసలు ఒక్కొక్క బాల్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ అని ఇగ్నోర్ చేయండి. బాడీ మొత్తం ఇట్లా హీట్ ఎక్కువై ఇప్పుడే నీళ్ళు పోసుకున్నా, చల్లగాడానికి ఇప్పుడే ఇట్లా చల్లగా నీళ్ళు పోసుకున్నా. సో పిచ్చిగా అయితే ఆడేసారు అనమాట. ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఎంత కొట్టాలో అంత కొట్టినారు. 286 అంటే నాకు 300 కూడా వస్తారు, ఎందుకంటే మిడ్ ఆర్డర్లో కొంచెం స్లో అయింది. సో పవర్ ప్లేలో కూడా మనకి ఎక్కువ రన్స్ రాలేదు. 94 పవర్ ప్లేలో వచ్చింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పవర్ ప్లేలో 120+ వచ్చింది అనుకో, స్కోర్ 300 దాకా పోతుందా, 350 దాకా పోతుందా, మీ ఇమాజినేషన్. ఇంకా అది 300 ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఇంకా. సో ఫస్ట్ మ్యాచ్లోనే 286 అంటే నెక్స్ట్ మ్యాచ్ మన దాంట్లో ఆడిన ప్రతి ఒక్క బ్యాటర్ 200 స్ట్రైక్ రేట్తో ఆడింది. సో అభిషేక్ శర్మ 24 రన్స్ స్కోర్ చేసిన 11 balls-లా 218 స్ట్రైక్ రేట్. తర్వాత హెడ్ 67 హెడ్ ఎగ్ తెప్పించేసిన, టార్చర్ చేసేసిన ఆర్ఆర్ బౌలర్లని. సో క్లీన్ సిక్సర్స్ కొట్టిన అనమాట. ఎంత నీట్ అంటే అంత నీట్గా 3 6లు కొట్టిను, 9 4s కొట్టిను. స్ట్రైక్ రేట్ వచ్చేసి 216 స్ట్రైక్ రేట్. ఒకడో ఇద్దరో 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినట్టు ఏమో. సో వీళ్ళు ఎట్లా అంటే టాప్ ఆర్డర్, మిడ్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ మొత్తం కొట్టి జంప్ ఇడిచిపెట్టేటోళ్ళే. సో వచ్చినట్టు జంపి వదిలేసిన ఆర్ఆర్ బౌలర్ని ఉత్తికి ఆరేసిండు. సో ఆర్ఆర్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తే చూడండి. మ్యాచ్ అవుతుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ షాట్ తీసుకున్న కొన్ని అయితే. సో ఇదైంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చిండు. సో ఇన్నింగ్స్ అంతా ఆడలేదు, ఆడిన చిన్న క్యామియో 30 runs ఆఫ్ 15 balls. ఇది కూడా 200+ స్ట్రైక్ రేట్ అనమాట. నితీష్ కుమార్ రెడ్డికి జస్ట్ ఒక 4 4s ఉన్నాయి అండ్ ఒక 6 ఉంది. క్లాసిన్ వచ్చిండు. క్లాసిన్ నుంచి 34 runs ఆఫ్ 14 balls, 34 runs ఆఫ్ 4 balls, 5 4లు ఉన్నాయి, ఒక 6er ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 242 స్ట్రైక్ రేట్ ఆఫ్ క్లాసిన్. సో ఈ 5 players వచ్చారు 200+ స్ట్రైక్ రేట్తో ఆడారు, జంపి ఇడిచిపెట్టారు. పొట్టు అంటే పొట్టు కొట్టారు. చెప్పిన మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పిన, మెంటల్గాలు ఉన్నారు. ఆ మెంటల్ గాలకి ఇంకో కొంతమంది మెంటల్ గాలని యాడ్ చేశారు. వీళ్ళు 23rd రోజు ఏం చేస్తారో చూడాలని లాస్ట్ వీడియోలోనే చెప్పిన. ఫస్ట్ మ్యాచ్లోనే 286 టాప్ హైయెస్ట్ సెకండ్ స్కోర్ అనమాట. అండ్ 286 వీళ్ళదే, 287 వీళ్ళదే, 277 వీళ్ళదే, 266 కూడా వీళ్ళదే. 4 వీళ్ళవే, ఒకటి కేకేఆర్ ఉంది. ఆర్సీబీని బయటకు నూకేశారు టాప్ 5 స్కోర్ల నుంచి కూడా. ఇంటికి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇది జరిగింది ఈ రోజు మ్యాచ్ లో. అండ్ అన్ఫార్చునేట్ గా ఆర్ఆర్ బౌలర్స్ కూడా హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకోరు. ఆర్చర్ అయితే సెంచరీకి దగ్గర ఉంది. మొత్తం ఆల్మోస్ట్ 76 runs ఇచ్చిండు ఆర్చర్. జంప్ విడిచిపెచ్చారు ఆర్చర్ అయితే. అస్సలు రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. అబ్బా అది ఇది ఆ బౌలర్ ఈ బౌలర్ ఏం లేదు. 76 runs ఇచ్చిండు ఆర్చర్. ఒకటే క్యాచ్ పట్టుకుండు. సో టీంకి కొంచెం హెల్ప్ చేసిండు. అండ్ 76 runs అంటే ఏంది, దగ్గర ఇంకొక 24 runs వేస్తే సెంచరీ ఆల్మోస్ట్.
తర్వాత ఆర్ఆర్ బౌలర్స్ ఇంకో కొంతమంది కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకొని చూపిస్తారు. సందీప్ శర్మ కూడా 51 రన్స్ ఇచ్చిండు. ఫారూక్ కూడా 49 రన్స్, జస్ట్ ఒక 1 రన్తో హాఫ్ సెంచరీ కంప్లీట్ కాలే. అండ్ తీక్షణ కూడా 52 రన్స్ ఇచ్చిండు. సో ఆర్ఆర్ బౌలర్స్ని అయితే నీట్గా ఉతికి ఆరేసినారు. అంటే మన బౌలర్స్ కూడా రన్స్ ఇచ్చినారు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుండు. సో ప్యాట్ కమిన్స్ కొంచెం కలిసి రాలే. ఫస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు, లాస్ట్ ఓవర్ కూడా ఎక్స్పెన్సివ్ అయ్యిండు, సెకండ్ ఓవర్ కొంచెం కంబ్యాక్ చేసిండు. కాకపోతే కొన్ని క్యాచెస్ వచ్చినండే, సో కొన్ని క్యాచెస్ వదిలేసినారు. అండ్ మొత్తానికి ఎట్లయితే అయింది, మన ఫస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్లో మన మ్యాచ్ అయితే గెలిచేసినాం. రప్ప 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 అని కొట్టిరు అన్నమాట మ్యాచ్, ఈరోజు మ్యాచ్. సో మైండ్ పోయింది అసలు. కన్ఫర్మ్ 300 ఈ సీజన్ రాసి పెట్టుకోండి. బాండ్ పేపర్ ఉంటే బాండ్ పేపర్ తెచ్చుకోండి, నేను రాసి ఇస్తా. 300 కన్ఫర్మ్ 2025 ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ నుంచి అయితే 100 కొడతారు. బాండ్ పేపర్ పైన నేను సైన్ చేసి ఇస్తాను, మీరు ఏదంటే అది. ఇంకా అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ సిఎస్కే అవుతుంది. సో దాన్ని కూడా మన వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, వీడియో అప్లోడ్ చేద్దాం. సో అనలిటిక్స్ చెప్పిన కదా, మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2-3 డేస్లో కొంచెం సెటప్ వర్క్ నడుస్తుంది. సో ప్లాన్ చేస్తున్నా అన్ని. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆర్ఆర్ బ్యాటర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ధ్రువ్ జురెల్ అండ్ శుభం దుబే, తర్వాత సంజు శాంసన్ అండ్ తర్వాత హెట్మైర్, వీళ్ళు కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు. సో అన్ఫార్చునేట్గా ధ్రువ్ జురెల్ అవుట్ అయిపోయాడు. అండ్ బ్యాక్ టు బ్యాక్ సంజు శాంసన్ తర్వాత ధ్రువ్ జురెల్ ఇద్దరు అవుట్ అయిపోయారు. తర్వాత హెట్మైర్ వచ్చిండు, హెట్మైర్ 44 రన్స్ అని స్కోర్ చేసిండు. సో వాళ్ళు కూడా 240 250 దాకా స్కోర్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా గుడ్ బ్యాటింగ్ అనమాట. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫోర్స్ చేస్తారు అనమాట ఆపోజిట్ టీమ్ని, మీరు కూడా మా లెక్కనే ఆడండి, మా టార్గెట్ని చేజ్ చేయండి అని చెప్పి. సో ఇదే అనమాట ఎస్ఆర్హెచ్ వాళ్ళ మెంటాలిటీని. అసలు ప్యాట్ కమిన్స్ ఏం చెప్పి పంపిస్తుండు గ్రౌండ్లకి, వాడు ఏం చేస్తారు అసలు, బ్యాటింగ్ ఆడేటప్పుడు ఏం తినేసి వస్తారు ఏంది అమ్మా, అసలు మైండ్ పిచ్చి దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ వీళ్ళ ఇంటెన్షన్స్ చేంజ్ చేయడం కాకుండా వీళ్ళ ఆపోజిట్ వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా చేంజ్ చేస్తారు, మీరు కూడా మా లెక్కనే ఆడాను అని ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే 286 టార్గెట్ చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా రఫ్ అండ్ టఫ్ ఆడాలన్నమాట, అవుట్ అయితే అవుట్ లేకపోతే లేదు. సో వీళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా చేంజ్ చేస్తారు. ఒక కామెంట్ వచ్చింది ఈడ కింద పెడితే చూడండి, వాడు 300 లోడింగ్ అని చెప్పి ఒక వీడియో చేస్తే వాడు ఈ కామెంట్ పెట్టిందనమాట. సో హోప్ఫుల్లీ బ్రో నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అనుకుంటా, ఈ మ్యాచ్ కూడా చూసినావు అనుకుంటా, ఏడికి వెళ్ళిపోకు. ఆ 300 వస్తుంది, నేను మళ్ళీ నీ కామెంట్ పెట్టి మళ్ళీ వీడియో చేస్తాను సార్, నీ కోసం అన్న మళ్ళీ వీడియో చేస్తాను. సో సీ నెక్స్ట్ వీడియో.